ఫ్రెండ్స్, మీ అందరికీ బిల్వ వృక్షం గురించి తెలుసు కదా. బిల్వ వృక్షం ఆకులని బిల్వ పత్రాలని అంటారు. దానినే మరొక పేరు మారేడు చెట్టు, మారేడు దళాలని కూడా పిలుస్తారు. మరి అవి 3 ఆకులు మాత్రమే ఉంటాయి. కానీ ఇక్కడ ప్రస్తుతం నేను నిల్చున్నది మహాబిల్వ వృక్షం కింద ఉన్నాను. ఈ వృక్షం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే దీనికి 3 ఆకులు కాదు 9 ఆకులు ఉంటాయి. చూడండి, 9 ఆకులు లెక్కించుకోండి, 9 ఉన్నాయా లేదా చూడండి. దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇది మహాబిల్వం, శివ పూజకి ప్రత్యేకమైన ఆకులు. వీటితోటి పూజ చేస్తారని ప్రతీది. కాబట్టి అందరూ కూడా చూడండి, చక్కటి పత్రాలతోటి చెట్టు పచ్చగా నిండి ఉన్నది. ఇది మా స్కూల్లో ఉన్నది. ఈ చెట్టు చక్కటి ఆక్సిజన్ని కూడా అందిస్తుంది. అందుకే మా స్కూల్ పరిసరాలలో ఉంది. పూజలకు ఉపయోగించుకునే వాళ్ళు పూజలకు ఉపయోగించుకోవచ్చు. చక్కగా పచ్చటి ఆకులను చూడడం వల్ల కంటికి ఆరోగ్యం, మనసుకి ప్రశాంతత, మళ్ళీ మన ఆరోగ్యానికి చక్కటి ఆక్సిజన్ అందివ్వడం వల్ల ఆరోగ్యంగా కూడా ఉంటాం. అన్ని అనారోగ్యాలను దూరం చేసే చెట్లు, చక్కటి చెట్లు మా పాఠశాలలో ఉన్నాయి. చూడండి, ఈ పక్కన చూసినట్లయితే ఇటు పక్కన వేప చెట్టు కూడా ఉంది. ఇదిగోండి చూడండి, వేప చెట్టు ఆరోగ్యప్రదాయని, చక్కటి ఆక్సిజన్ ఇస్తుంది మనకు. వీటి యొక్క గాలిని కనుక పీల్చుకున్నట్లయితే అన్ని రోగాలు మటుమాయమవుతాయి. చక్కటి ఆయుర్వేదిక్, చూడండి ఎంత చక్కగా ఉన్నాయో పాఠశాలలో ఉన్న చెట్లన్నీ కూడా. తను మాధవి ఈ చెట్టు ఉన్న ఆకులన్నీ కూడా తనే చక్కగా చూపిస్తుంది. చూడండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. తప్పకుండా మీరు లైక్ చేస్తారని నేను అనుకుంటున్నాను. షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా సమత టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలని చూడండి, చూపించండి. బాయ్.